భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలు లేకపోతే గనక ఆహ్, ఈ భారతీయ జనతా పార్టీ అనుకూల ప్రభుత్వాలు అన్నటువంటిది ఏమీ లేదు. మొహమాటం ఏమీ లేకుండా యాక్షన్ తీసుకుంటున్నారు. ఇప్పుడు తాజాగా జరుగుతున్నటువంటి ప్రక్రియల్లో చూసుకుంటే భారతీయ జనతా పార్టీకి సంబంధించి కీలకమైన అడుగు వేసింది. వాస్తవంగా మహారాష్ట్రలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం క్రిందటిసారి అధికారంలో ఉండగానే ఎలక్షన్స్‌కి ఒక 6 నెలల ముందనుకుంటా లడకీ బహిన్ యోజన అని ఒక పథకం పెట్టారు. ప్రతి మహిళకి నెలకింతని డబ్బులు వేయటం. దాంట్లో ఇప్పుడు బీజేపీ ప్రభుత్వమే కదా మళ్ళీ అధికారంలోకొచ్చింది. మళ్ళీ కొనసాగుతోంది కదా! ఇప్పుడు అందులో ఉన్నటువంటి అవకతవకలు గుర్తించారు. అది దాచుకోలా, లేదా ఏదో ప్రత్యర్థి పార్టీల మీద నెపం వేయలా. నీట్‌గా ఫడ్నవీస్ ఓపెన్‌గా చెప్పుకొచ్చారు. 14,000 మంది మగవాళ్ళు లాడ్కీ బహిన్ యోజన పథకం కింద ప్రయోజనం పొందుతున్నారు. ఇది ఓవరాల్ రివ్యూ చేసినప్పుడు తెలిసింది. వాళ్ళందరినీ దగ్గరికి అది క్యాన్సిల్ చేయడం ఒక్కటే కాదు. వాళ్ళు ఎంతవరకు ఎంత డబ్బులు వసూలు తీసుకున్నారో ఆ డబ్బులు రిటర్న్ చేపిస్తాం, చట్టపరంగా శిక్షిస్తామని ప్రకటించారు.